హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవి గువ్వ ఛానల్. ఎట్లున్న దోస్తులు, మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియోని ముందే ఎవరైతే ఇస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. ఈ రోజు మీ ముందరికి కొత్త స్టోరీతో వచ్చేసినాం దోస్తులు. ఆ స్టోరీ ఏంటంటే భార్య ఫ్రెండ్ లవర్ అయితే ఎట్లుంటుందో చూద్దాం దోస్తులు. హైప్ కూడా ఇవ్వండి దోస్తులు. హైప్ ఇవ్వడం వల్ల మేము చేసిన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది దోస్తులు. ఈ స్టోరీ ఎట్లుంది, ఏం కథ అనేది కామెంట్ చేయండి దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. బాయ్ మేడం, పోతున్నా నేను. అబ్బా, ఒకరోజేమో ఈడుంటో ఒకరోజేమో ఆఫీస్లో ఉంటో ఏందో ఏమో. ఎట్లా మేడం, నేను ఇంట్లుంటే నీకు నగలు చీరలు అవన్నీ ఎట్లా వస్తాయి? ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నావు? నేను కష్టపడతానే కదా నువ్వు ఇంట్లుండి అన్ని కట్టుకుంటూ వేసుకుంటూ తిరుగుతున్నావు. నేను పోకపోతే ఎట్లొస్తాయి మేడం నీకు? అబ్బా, నువ్వు లేకపోతే నాకు మనసున వత్తది. మరి ఇంటికనే ఉండాలా మేడం? చెప్పు మరి, నువ్వు ఎట్లా చెప్తా అట్లా. వద్దులే పో, నువ్వు తొందరగా నువ్వు ఇక్కడనే ఉంటే, నువ్వు ఇంటికాడ ఉంటే మంచిగా ఉండు అని అనిపిస్తుంది నాకు. బాయ్, లేట్ అయితే కావచ్చు. సరే అండి. అమ్మయ్య, దీని దగ్గర నుంచి అయితే తప్పించుకున్నా. అబ్బా, పందిరింది మా ఆయన వేండు. నాకైతే బోర్ రావట్టే, కరెంట్ ఏమో పోతుంది. రాజక్క దగ్గర కన్నా పోయి కొంచెం ముచ్చట్లు పెట్టత్తా. అత్తలేని కోడలు తమ్మురాలు, ఓయమ్మా కోడలేని అత్త గుణమంతురాలు. ఆహా ఓహో. ఏమైంది రాజక్క, పాట పాడుతున్నావు, జోరుదార్ రెడీనవు, ఎటు పోతున్నావేంది? నేను ఎటు పోతానే గంగి, నువ్వు గట్లాడగా పడుతుంది. ఎటు పోకపోతేనే గింతైనా రెడీ అవుతుంది, ఎటైనా పోతే ఇంకెట్లా రెడీ అవుతావో ఏమో. అగో, తిన్నావా రాజేలా? తిన్న పెద్దమ్మా, తిన్నావా నువ్వు? ఇంకెక్కడిదిరా పని ఎదిరపాయే. ఏందత్తమ్మా జోరుదార్ రెడీనో, ఎటు పోతున్నావేంది? మర్ది గిట్ల పెళ్లి చేస్తావేంది? చెప్పకుండానే పెళ్లి సుప్లో కొడుతున్నావు. అగో, గట్లుంటుందా అనే, నీకు చెప్పకుండా పోతానా? ఏం లేదు, అడుగా బుద్ధైంది రెడైనా. అబ్బో, ఇప్పుడు పరస్పరాల కన్నా ఇట్లా అనిపించేది. నువ్వు భలే రెడీ అవుతున్నావు పో. మా మామయ్య అందుకే ఫ్లాట్ అయినట్టున్నాను నిన్ను చూసి. ఇప్పుడు ఎట్లా రెడీ అయిందంటే అప్పుడు ఎట్లా రెడీ అయిందో ఇంకా. అగో, నీకు వెళ్ళ పెద్దమ్మ ఇంటి పక్కకేనాయే. ఇప్పుడు కట్టుకున్నాం బిడ్డ పక్క పక్కకు. అంతకుముందు మరి లోపలికి ఉండే, ఇలా జాగ కొనుక్కొని కట్టుకున్నాం రోడ్డు మీద. ఆవా, ఏందో పొల్లా రెడీ కాకపోతేనే రెడీ కాలేవంటావు. పిసున్నావు ఏందత్తమ్మ, పాత చీరలు కట్టుకుంటున్నావు అంటావు. రెడీ అయితేనేమో జోర్దార్ రెడీ అయింది మా అత్త అని పడుతుంది. ఎట్లనే ఇక మీతోటి ఎగుడు. నా కొడుకు వేయండానే ఆఫీస్కి బాక్స్ పెట్టినావా లేదా? పొద్దు పొద్దుగాలనే ఇటు వచ్చిన ముచ్చటకు. నీ కొడుకు ఉంది, నేను ఇటు వస్తానా? పెయిండు కాబట్టి వచ్చిన. ఇంట్లో కోదం రాజులా, ఇంత అన్నం తినేవుదా? నేను కూడా ఇంత బుక్కడు తింటా. తిన్న పెద్దమ్మ, తినే వచ్చిన. మీ అల్లుడు తినేటప్పుడే ఇంత బుక్కడు తిన్నా. సరే బిడ్డ, మరి నేను తింటా ఇంత. ఇంట్లో కోదం పావే. పోదాం పాత్తమ్మ. కుసేజలా కుసో. కూసుంటుందని అత్తమ్మ, నేను ఒక ముచ్చట అడుగుతా అనుకున్నా, మర్చిపోయినా. ఏ ముచ్చట్నే, ఏమో ముచ్చట అన్నావు, చెప్తాను లేవేందే, అడుగు. ఇప్పుడు ఆషాఢం ఆఫర్లు వస్తున్నాయి కదా అత్తమ్మ, పోయి చీరలు కొనుకొచ్చుకుందామా? అయ్యో, ముచ్చట అంటే నేను ఏదో ముచ్చట అనుకుంటే గిదేనాయే. ఆషాఢం వచ్చినాక పోదంతి. అదే అత్తమ్మ, ఒక్కదాన్ని పోలేను కదా, మా ఆయన కూడా పంపడు. అదే నువ్వు సోపుతున్నావంటే పో, అత్తమ్మ ఉంది కదా, చీరలు కొనుకొచ్చుకోకపోతే ఇద్దరు కలిసి అంటాడు. అడే అంపయిచ్చుడు, నువ్వు కలిసేసుడు, బరాబర్ సెట్ అయ్యిర్రే. అవుగాని రమ్మక్క మాట్లాడతలేదా నీతోటి? మాట్లాడతలేదే గడ, భూమి గురించి గొడవైంది కదా, ఈ అప్పటి నుంచి మాట బంద్ చేసింది. ఇంటి పక్కిళ్ళు అన్నట్టే నాయే, లొల్లి పెట్టుకుంటే ఏముంది, మళ్ళీ మాట్లాడుకోవడానికి నువ్వన్నా మాట్లాడితేమో అత్తమ్మ. అది మాట్లాడండి, నేను ఎట్లా మాట్లాడతానే? బేబీ, ఓ బేబీ, ఏం చేస్తున్నావు బేబీ? నేను వచ్చేసా. అగో, వచ్చేసినావా? నేను నీకోసం వెయిట్ చేస్తున్నా. నిన్ను చూడకుండా ఎట్లుంటే బంగారం, అందుకే పొద్దున్న లేచి ఆఫీస్ అని మా భార్యకి చెప్పేసి వచ్చేసా. పిచ్చి మొక్కంది నమ్మేసిందా నువ్వు ఆఫీస్ అనగానే? నమ్మకుంటే ఏం చేస్తుంది? ఆమె నమ్ముడే కావాలి మనకి. చిప్పొండి, రాగానే స్టార్ట్ చేసిర్రా. అబ్బా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా బంగారం. దాన్ని చూస్తే కంపలం వేస్తుంది, దాంతో మాట్లాడాలన్నా. అయినా ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారన్నా మీ వైఫ్ ఫోటో చూపెట్టనే లేదు. అయినాక చెత్తదని ఫోటో ఎందుకు బంగారం? మనం వెళ్దాం. ఎక్కడికి? తెలిసి కూడా గట్ల అడుగుతావు బంగారం?
వదలండి, కింద పడతా. పడనీయ బంగారం, నిన్ను వడనిస్తానా? నాకు భయం వేస్తుందండి. నా దగ్గరకు వచ్చినాక భయం ఆ బంగారం, నిన్ను అసలు వదిలేస్తానా? చూడు, నిన్ను నడవనిచ్చిన కాలికి దుమ్మంటనియలే బంగారం నీకు. నువ్వు నా సొంతం బంగారం. అవును కానీ రోజు ఇట్లా వస్తున్నావు కానీ మీ వైఫ్కి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు నువ్వు నా సైడ్ మాట్లాడతావా, మీ భార్య సైడ్ మాట్లాడతావా? దానికి విడాకులు ఇవన్నీ ఇచ్చేస్తా, నీతోటే ఉంటా. అబ్బా, అందరికి ఇట్నే మాట్లాడతారు, తర్వాత భార్యలకే మాట్లాడతారు. నన్ను ఎటుగాందాని వేస్తావని భయం వేస్తుంది నాకు. ఇప్పుడు తాళి కట్టమన్నావు కడతా బంగారం నీకు. అవును కానీ మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారన్నావు, మరి ఏడదాకా వచ్చింది? నన్ను ఇడిసబెట్టి వేరే అతన్ని పెళ్లి చేసుకుని పోతావా ఏంది? సచ్చినా వేసుకోను, నిన్ను ఇడిసబెట్టి అస్సలుండా. సరే బంగారం, నేను ఆఫీస్కి పోవాలా, మరి పోతున్నా. అబ్బా, కొంచెం పుండొచ్చు కదా. ఆఫీస్కి వెళ్ళడానికి టైం అయింది, రోజు లేట్ వస్తున్నా అని సారు నా మీదకి కోపం కస్తుండు. ఇవ్వాలన్నా టైంకి వెళ్ళాలి. సరేరా, ఇల్లు మరి. బాయ్ రా, వెళ్తున్నా నేను. వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి? బిర్యానీ, లడ్డూలు, ఇంకా చామంతి పూలు తీసుకురా. చామంతి పూలు ఎందుకురా, మల్లెపూలు తీసుకొస్తా వచ్చేటప్పుడు. నీకు సిగ్గు లేదు కొంచెం కూడా. సరే గాని ఇల్లు, టైం అవుతుంది కదా. సరేరా, వెళ్తున్నా. బాయ్ బాయ్, డోర్ వేసుకో మరి. హలో ఉమా, ఏం చెప్తున్నావే? ఫోన్ చెప్తలేవు, అంత బిజీ అయినవైందే? పెళ్ళైనప్పటి నుంచి మీ ఆయన చుట్టూ తిరుగుతున్నావే. ఒక ఫ్రెండ్ ఉన్నది మరి, నా క్లోజ్ ఫ్రెండ్ ఉమా, దానికి ఫోన్ చేస్తా మాట్లాడతా అని ఒక్కసారి అని అనుకున్నావాయే? అబ్బా, అనుకుందే ఫోన్ చేస్తున్నానాయే. మరి నువ్వన్నా వేయచ్చు కదా నేను చేయకపోతే. నేను నీకు గుర్తున్నానాయే? అసలు రోజుకొక్కసారన్నా మా ఇంటికి వచ్చేదానివి, నన్ను కలిసేదానివి. ఇప్పుడు కనీసం మా ఇంటికి కూడా వస్తలేవు నువ్వు. నువ్వు ఇప్పుడు ఊర్లో ఉంటలేవంట కదా, రూమ్ తీసుకొని అక్కడే చదువుకుంటున్నావట కదా. మీ అమ్మని అడిగినా, చెప్పింది, అందుకే ఫోన్ చేసినామా నువ్వు ఎక్కడున్నావని. అవును కానీ నువ్వు ఎక్కడుంటున్నావే చెప్పు, నేను వచ్చి ఒకసారన్నా కలుస్తా, నిన్ను చూడాలనిపిస్తుందిరా. అవునా, నేను సిటీకి దగ్గరున్నా. అవునా, మరి పక్క పొంటి విలేజే మరి. నువ్వేమొస్తావే? నేనే వస్తా మళ్ళా. నీకు మీ ఆయన పర్మిషన్ ఇవ్వాలి, మీ ఆయన్ని అడగాలి, అంత కథ కథ. అదే నేనైతే రావచ్చు. మరి ఇది పల్లెటూరు, మంచి పద్ధతిగా రేసేసుకొని రా. పిసపిస రేసేసుకున్నావు అనుకో, ఇడ పిచ్చిగా చూస్తారు. సరేనే, మరి నేను వస్తా అప్పటికెళ్ళి. సరే మరి, ఉంటున్నా మరి నేను. రా, నీకోసం చికెన్ ఫ్రై చేసి పెడతా. సరేరా. ఇన్ని రోజులైతుంది దాన్ని చూడక. అబ్బా, దాని ఊర్లోకి పోయి చూసి వస్తా. మంచి రేసేసుకొని ఫ్రెష్ అప్ అయి వెళ్తా. ఏమేందిరా గట్ల ఇస్తున్నావు? మాట్లాడతలేవు నాతోటి? ఏం మాట్లాడాలి? ఇంకా మాట్లాడడానికి మాటలు కూడా ఉన్నాయి మనకి. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పినా, ఆయన నువ్వు పట్టించుకుంటలేవు కదా. జాబ్ కోసం చూస్తున్నా, ట్రై చేస్తున్నా, నువ్వు కూడా చూస్తున్నావు కదా. నువ్వు ఏడేడ చెప్తే అక్కడికక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నా, కానీ నాకు రాకపోతే అది నా తప్ప బేబీ, చెప్పు. పాపం బంటి కనుకొచ్చే బాధ కాదు, ఆయనకేమో చదువు రాదు, ఈ పోరుకేమో అద్దెలది, ఇంకా అన్ని ఇంటర్వ్యూకి పంపిస్తుంది. ఆయనకి జాబు రాదు, ఈ పోరుతోటి పెళ్లి కాదు. ఆ ముక్క ఈ పిల్లకు వెళ్తలేదు. అరే, వాళ్ళని అత్తున్నారా? అత్త ఎప్పురా? ఇక్కడ నుంచి ఇటే ఉరుకుతా. అత్తుందిరా, ఓలు రాళ్ళు. కుక్క పిల్ల అత్తుందిరా. నా బతుకంటే అందరికి ఆటలు అయిపోయినాయి. కుక్కత్తే మనకేంద్రా, మనుషులత్తే ఎప్పు. సరే రే బాయ్, చెప్తా. కానీ జల్లి ఇంటికోవాలి, ఆకలి అవుతుంది. ఆగలేవురా. ఏమింది? నేనేమన్నానే గంత కోపంగా ఇస్తున్నావు? నువ్వు నిజంగా జాబ్ ఎట్టావు చేయవు కదా, ఒక్కటి చెప్పు నాకు. చేత్త బేబీ, అది రాకపోతే నా సమస్యనా చెప్పు. అబ్బా, నీకు జాబ్ వచ్చేటట్టు లేదు. మరి పొలం అన్న ఉందా లేదా నీకు? వ్యవసాయం అన్న వేసుకొని బతుకుదాం. ఉంది బేబీ, 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు మన బొంద మీద పెట్టుకుందామా? భూమి లేదు, నీకు చదువు రాదు, ఏమి రాదు, నువ్వు ఇంటర్వ్యూలకైనా ఉత్తదే. మనం ఎట్లా బతుకుదాం అనుకుంటున్నావు? మా అమ్మ మా నాన్న ఎంగే బేబీ, వాళ్ళు ఎత్తారు, మనం కూర్చొని తిందాం. ఛీ, కొంచెం కూడా నీకు ఏమనిపిస్తలేదా? తల్లిదండ్రుల మీద బతుకుదాం అంటున్నావు. నాకైతే అటువంటి బతకద్దు. నువ్వు జాబ్ అన్న వేయు, లేకుంటే ఏమన్నా వేయి, కానీ మా నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడు. మాకు 2 ఎకరాలు లేదు బేబీ, మాకు 7-8 ఎకరాలు ఉంది. అవునా?
ఏమైందే గట్ల చేతులు ఊపుకుండా డాన్స్ చేయబడుతుంది? ఏం పుట్టింది? దయ్యం గిట్ల పట్టింది ఏంది? అరే కర్రోడా, అరే కర్రోడా! అబ్బా ఏం పుట్టిందిరా? అవో ఇదెట్న ఊగుతుందిరా? పడా ఏం పట్టలేదు నాకు. సంతోషంతో లోపలికి వెళ్ళి డ్యాన్స్ చేయాలనిపించింది, చేస్తున్నా. గంతేనా? మరి నడిజంగల కత్తి మీ దయ్యం గిట్ల పట్టింది ఏంది అని నేను అనుకుంటీ. ఆపే అవ్వ ఊపిన కాడికి. నీ సంతోషం ఏందో ఏం పాడో నాకేం అర్థమైతలేదు. పెళ్లి చేసుకున్నాక మొత్తం నీ సుట్టే తిరుగుడో. ఇట్లన బతికిచ్చిన బంటి 8 ఎకరాలు ఉందని మా డాడీకి ముందే పట్టింపు లెక్క. భూమి జాగన్న ఉండాలంటాడు, జాబన్న ఉండాలంటాడు. అందుకే మరి భూమన్న ఉందా అని అడిగినా. ఎట్లయితే మీ అమ్మను మీ నాన్న వచ్చి మా ఇంట్లో మాట్లాడమాను. వాళ్ళకెప్పుడే గోసున్నది. నేను ఆడపిల్ల కంటే ఎక్క నన్నైతే ఇంకా పట్టి పట్టి అడుగుతారు. నువ్వు ఎప్పంగానే మీ నాన్న ఇంటాడు కావచ్చు. మా నాన్న ఏం లేదు, చెప్పులు తిరిగెత్తాడు, సీపీరు తిరిగెత్తాడు. నా పని ఏం లేదు, ఇక మోసుకపోవుడే నువ్వేడ్సుడే. వామ్మో గట్లుంటాడా మీ నాన్న? గట్లుంటాడే కాదు, సూత్ ఏర్పడుతుంది. మా అమ్మ ఏమన్నది కానీ మా నాన్న ఊకోడు. ఎట్లనే బంటి మీ నాన్న నొప్పి. మరి నేనైతే పోతున్నా, మరి బాగాసేపు అవుతుంది కదా, మా ఊళ్ళకి డౌట్ వస్తుంది. సరే మేము కూడా వస్తాంపా. కర్రోడా అన్న ఉంటావురా, మేమైతే పోతున్నాం. మరి చీకటైతుంది, దయ్యాలు తిరుగుతాయి. దయ్యాలను చూసి అన్నయ్య భయపడాడు. దయ్యాల అన్నయ్యని చూసి భయపడతాయి. నావో గింత నల్లగున్నాడేంది అని. ఏందిరా గట్లంటున్నావు? నాది ఒరిజినల్ కలర్, ఏమనుకుంటున్నావు? మీరన్న ఎండకోతే మీ ముఖాలు మారుతాయి గాని నా ముఖం మారది. ఒరిజినల్ స్కిన్ ఏమనుకుంటున్నారు? సరే గాని నువ్వు మేము అత్తం. బాయ్ అన్నయ్య, మళ్ళీ ఎప్పుడన్నా రమ్మంటే ఇట్లనేరా? ఎందుకురా నన్నే రమ్మంటున్నావు? ఎందుకంటే నీతో తిరిగితే తిరిగిన వాళ్ళకు లవర్ ఉండదు అనుకుంటారు. సరేరా మనం కూడా పోదాంపా. అరే బంటిగా ఇంకోసారి నన్ను విలకురా. మీ పిల్ల నన్ను ఎట్లా అట్టి చేసిందిరా? ఏదనికేం తెలియదు పారా. తెలంగాణ అవి ఎత్తంది. రమ్య జల వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, మరి ఫొటోస్ గానీ ఏమన్నా చూసి గుర్తుపడుతుందా, మరి చూస్తుందా చూడదా, ఏం జరుగుతుంది అనేది రేపటి వీడియోలో యుద్ధం దోస్తులు అస్సలు మిస్ కాకండి. చాలా బాగుంటది. మరి బంటికి 8 ఎకరాలు ఉందని చెప్పిండు కదా, నిజమా అబద్ధమా? మరి అలా లవ్ గురించి ఇంట్లో చెప్తాడా, అక్కడ పోయి మాట్లాడడా అనేది రేపటి వీడియోలో యుద్ధం దోస్తులు అస్సలు మిస్ కాకండి. బాయ్ బాయ్ దోస్తులు, ఉంటాం మరి. హైప్ ఇయ్యండి దోస్తులు, చూస్తున్నారు కానీ హైప్ ఇయ్యండి ప్లీజ్.